సిరిసిల్లకు సంబంధించినటువంటి కొందరు రైతులు ఎవరైతే మన టిల్లుబాయ్ కేటీఆర్ ఇల్వా ఇజ్జత్ తీసిండ్రు మొన్న మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మరి చూడండి రైతులు ఏం మాట్లాడుతున్నారో ఇందాం ఒకసారి మనము. ఏదన్నా అడుగుదామంటే మాకు ఎప్పుడు అవకాశం ఇస్తలేదు. మీ దగ్గర ఉన్న పెద్ద మనుషులే మాట్లాడుతూ ఏదన్నా మిమ్మల్ని ఏదన్నా ఒక సమస్యతోని కానీ ఏదన్నా మిమ్మల్ని అడుగుదామంటే ఒక్కసారి కూడా మీరు మాకు టైం ఇస్తలేరు. ఎవరన్నా ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళకే టైం ఇస్తున్నారు అని చెప్పి ఒక రైతు కేటీఆర్ ఇజ్జత్ తీస్తున్నాడు. 10 సంవత్సరాలు మరి మంత్రిగా ఉన్నాడు, వీళ్ళయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి సిరిసిల్ల రైతులు ఈ రకంగా తిరగబడుతున్నారు కేటీఆర్ని అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి వాళ్ళకు రోజు రోజుకు ఏ రకంగా దిగజారుతుంది వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పెద్ద మనిషి అంట మరి సిరిసిల్ల పరిస్థితి ఇట్లుంటే నేను ఇది పోలే ఇది పీక్తా అది మళ్ళేస్తా ఇది పొడుస్తా అని చెప్పి కొడంగల్లో వచ్చి మీటింగ్లు పెట్టి పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నాడు. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు. సిరిసిల్ల రైతులు మాత్రం కేటీఆర్ ఇజ్జత్ తీస్తున్నాడు. నెక్స్ట్ జరగబోయేటటువంటి ఎలక్షన్లలో సిరిసిల్లలో కూడా ఓడిపోయే అవకాశం కనబడుతుంది. చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి. మేము ఒక 10 ఏళ్ళ పరిపాలన మీతోటి వాటికి పోరాడుకుంటూ మేము ఉన్నాం. ఒక్క అవకాశం కూడా ఇవ్వాలా? ఇంకొకటి తారీఖు కట్టి మేము 12 ఎకరాలు పోతున్నాం. చుట్టుపక్కలకు అందరికీ మాకు 10 ఏళ్ళు మీతో పాటు మేము కలిసి ఉన్నాము, మీకు మేము పని చేసినాము, మీరు కనీసం మాకు టైం అని ఇవ్వట్లేదు, మా బాధలు వినట్లేదు, మా కష్టాలు వినట్లేదు అని చెప్పి రైతులు నిలదీస్తున్నారు కేటీఆర్ని. ఏం సమాధానం చెప్తావు కేటీఆర్? ఈ రాష్ట్రాన్ని మొత్తం నా అంత ఎవరు ఉద్ధరించలేదు, నా అంత చక్కదనం ఎవరు చేయలేదు, మా అప్ప అంత అభివృద్ధి ఏం చేయలేదు అని పెద్ద పెద్ద గప్పాలు కొట్టుకుంటారు కదా. నీ సొంత ప్రజలు, నీ నియోజకవర్గం ప్రజలు నిన్ను 4-5 సార్లు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకే నీవు వాళ్ళ ఏం పని చేయలేదు. నీవు చక్కదనం చేస్తే వాళ్ళు ఈ రకంగా మాట్లాడారు కదా, ఈ రకంగా విమర్శించరు. నోరు తెరుచుకొని చూస్తున్నాడు చూడండి, మొత్తం నిలదీస్తుంటే. ఇటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇట్లుంటుంది కేటీఆర్ పరిస్థితి. నీ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్లోనే సక్కా చేసుకోకుండా ఏదో మీ అయ్యా చెప్తాడు, కన్నతల్లికి అన్నం పెట్టలేనోడంట పిన్నతల్లికి బంగారు గాజులు చెప్పిస్తాను అన్నారని పెద్ద పెద్ద సామెతలు చెప్తారు. మరి నీ ఊర్లోనే నిన్ను నమ్ముకున్న ప్రజలకే నీవు చక్కగా ఊరగబెట్టండి. మా కొడంగల్లో వచ్చి నీవు ఏం చేస్తావు కేటీఆర్? కొడంగల్లోనే కాదు, ఇక రాష్ట్రం మొత్తం తిరుగుతా, ఇక ఈ పార్టీని ఇట్లా చేస్తా అట్లా చేస్తా, పీకి కట్టలు కడతా, మొత్తం మలుపుకొస్తా అని చెప్పుకుంటా పోతున్నాడు. నీ ప్రజల్ని చక్కగా చూసుకో కేటీఆర్. ముందు నువ్వు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవి, నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉండే ఏం చేయలేదంట. నీ రైతులే నిలదీస్తున్నారు. డ్రామాలు బంద్ చేస్తే బాగుంటుంది. ఇది కల్వకుంట్ల డ్రామాలు. నీ రైతుల్ని నువ్వు మంచిగా చూసుకుంటే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం కేటీఆర్. ఇక్కడ నీ డ్రామాలు కట్టిపెట్టి నిన్ను నమ్ముకొని ఓట్లేసిన వాళ్ళకి ఏమన్నా చేసేది ఉంటే చెయ్యి. ఎందుకంటే నీ దగ్గర 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, లక్షల కోట్లు సంపాదించుకున్నావు. ఆ సంపాదించుకున్న పైసలు తీసుకొని పోయి ఆ ప్రజలకు కొంత మేలు చేయి. జన్వాడల మిత్రులారా, కేటీఆర్కు విలాసవంతమైనటువంటి ఇండ్లు ఏ రకంగా ఉన్నాయో ఈయన బామ్మర్ది మొన్న ఇటీవల దీపావళి సందర్భంగా ఆయన ఇంటి మీద దాడి చేస్తే డ్రగ్స్ దొరికినాయి కదా, ఆ ఇల్లు అంటే కొన్ని ఎకరాలలో ఉందంట. అసలు హైదరాబాద్లో అంతా లగ్జరీ ఇల్లు ఎవరికి లేదని చెప్తుంటారు కొందరు అక్కడ. ఇట్లా ఈయన కుటుంబ ఆస్తులు మాత్రం 1000 కోట్లు పెరిగిపోయినాయి. సొంతంగా నమ్ముకున్న ప్రజలకు ఏం చేయలేదు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు, ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పలు చేసిండ్రు. ఇట్లుంటుంది ఇలా పరిస్థితి. రైట్, చూస్తూనే ఉండండి SN TV.